దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్నల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన సైనికుల పిల్లల్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అది చేరే పిల్లలకి కొంత మనము ఆర్థిక సహాయం కలిగించాలి అని చెప్పేసి అందరికీ కూడా మన తెలంగాణలో చేరిన సుమారు 88 మందికి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వటము జరిగిందనమాట. రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసి వచ్చిన వారు కూడా కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. వారి శ్రీమతులు కూడా కొంతమంది బతికే ఉన్నారు. వారికి మనము ఇదివరకు 3,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ లేక పెన్షన్ లాగా ఇచ్చేవాళ్ళం. దాన్ని పెంచి మనము 6,000 రూపాయలు చేయడం జరిపోయిందనమాట. మాజీ సైనికులు అందరూ సైన్యం నుంచి తొందరగా పదవి విరమణ చేస్తారు కాబట్టి వారి పిల్లల చదువుల కోసం అని చెప్పేసి రిజర్వేషన్స్ అవి ఉన్నాయి. అయితే వారికి ఈ మధ్య స్కూల్స్, కాలేజెస్లో ఫీజు అవన్నీ చాలా పెరిగిపోయినాయి. హాస్టల్ ఫీజు కూడా పెరిగిపోయినాయి. వారికి ఒక ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అని ఉంటుంది. ఆ ఫ్లాగ్ డే ఫండ్ నుంచి మనకి ఇదివరకు కొన్ని వారికి మానిటరీ అసిస్టెంట్స్, మనం ఆర్థిక సహాయాలు ఇచ్చేవాళ్ళం. అయితే దీనికోసం ఏంటంటే మేమందరం అందరి ప్రజల దగ్గరికి వెళ్ళి, అందరు ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి దీని గురించి వివరిస్తే వాళ్ళు చాలా విరాళంగా మనకు డొనేషన్స్ ఇచ్చారనమాట. సో అటువంటి డొనేషన్స్ తోటి వారికి ఇచ్చే పిల్లల ఎడ్యుకేషన్ గ్రాంట్ కానీ, లేక ఆడపిల్లల మ్యారేజ్ గ్రాంట్ కానీ, వారి హాస్టల్ గ్రాంట్ కానీ, లేక మన మాజీ సైనికులు ఎవరైనా చనిపోతే, లేక సైనికులు చనిపోతే కూడా వారి భార్యలకి కొంత ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వటము. అంతేకాకుండా ఇవాళ రేపు అందరి దగ్గర పిల్లలకి కంప్యూటర్స్ చాలా ముఖ్యమైపోయినాయి. డిగ్రీలో చేరినటువంటి పిల్లలకి మొట్టమొదటి సంవత్సరం కంప్యూటర్ గ్రాంట్ కూడా ఒక 40,000 రూపాయలు. ఈ ప్రకారంగా ఈ గ్రాంట్స్ అన్నీ కూడా మనము పెంచడము జరిగిందనమాట.